లాస్ట్ వీడియోలో మనమైతే చెట్లని నాటేసాం. హలో గైస్, అస్సలాము అలైకుం. డే 3 ఆఫ్ బికమింగ్ ఏ ఫార్మర్. ఇంట్లో పెద్దోళ్ళు ఫుడ్ ని వేస్ట్ చేద్దాంటారంటే నాకు అప్పుడు అర్థం కాలే. దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందని ఇప్పుడు తెలుస్తుంది. సో మనం 2 days బ్యాక్ అయితే పపాయ, వాటర్ మెలన్ మొక్కలు అయితే నాటేసాం. ఈ రోజు అయితే చెకింగ్ అనమాట. ఎన్ని మొక్కలు బతికినాయి, ఎన్ని మొక్కలు చనిపోయినాయో. ఈ రోజు మొక్కల కండిషన్ అయితే సూపర్ గా ఉన్నాయి. మాక్సిమం అన్ని బతికినాయి అనమాట. ఎక్కడో ఒకటైతే చనిపోయినాయి. దానికైతే ఈ రోజు రీప్లేస్మెంట్ అనమాట. నేనైతే అనుకున్నా ఈజీనే అని, బట్ ఫ్రూట్ తిన్నంటే ఈజీ కాదనమాట ఫ్రూట్ పెంచడం. ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మీరు ఎవరైనా పపాయ ఫార్మర్స్ ఉంటే మాకైతే కామెంట్ సెక్షన్ చెప్పండి ఏ మందు కొట్టాలి, ఎలా చూసుకోవాలని. చనిపోయిన మొక్కల్ని మంచి మొక్కలతో అయితే రీప్లేస్ చేసాం సక్సెస్ఫుల్ గా. ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యే లోపు నా తల ప్రాణం అయితే తోక్కొచ్చింది. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఫార్మర్ అయితా, ఇప్పుడు అనండి ఫార్మర్ అయితా. అంటే నోరు పడిపోయిందా? 3 days తర్వాత పపాయ కండిషన్ అయితే ఇలా ఉంది, వాటర్ మెలన్ కండిషన్ అయితే ఇలా ఉంది. సో ఈ లేత కొత్త ఫార్మర్స్ మీరైతే సపోర్ట్ చేస్తారని ఎంతో ఆశిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వర్క్ మొత్తం ఫినిష్ చేసుకొని ఇంకా మా పొలంలో ఉన్న సపోటా చెట్ల నుంచి కాయలు అయితే సూపర్ గా వచ్చాయి అనమాట. వాటిని అయితే కొన్ని పిక్కొని ఇంటికి అయితే వెళ్ళిపోయాం నేను మా భయ్య.